నిన్న కొంచెం కాళ్ళు బెనికింది అనేసి తనుజకు రాయడంతో దానికి కూడా ఒక సీన్ చేసింది దివ్య. చూసిరా ఆ సీన్? చూసానండి. అది నేను అదే చెప్తాను, చాలా జలస్ ఎక్కువైపోతుంది అమ్మాయికి. అర్థమవుతుంది. రేపు వాళ్ళ కూతురుని కూడా బయట పంపించేస్తేమో, నా డాడీ నేను సారీ అన్నయ్య నేనే ఉంటాను, మీకేం దెబ్బ దగ్గర నేనే చూసుకుంటాను, నేనే తినిపిస్తాను అంటదేమో. కరెక్ట్ కాదమ్మా దివ్య, నీ బాండింగ్ ఎంతవరకు అంతవరకు ఉండాలి తప్ప మరి అతిగా ఓవర్ గా ఉండకూడదు నా ఫీలింగ్. ఈ వీక్ చూస్తే దివ్య వెళ్ళిపోతుందని చెప్తున్నారు. వెళ్ళిపోయే ముందు తనుజని బ్లేమ్ చేసుకోదాం అనుకుంటుందా? మీరేం చెప్తారు? ఏముందిలేండి, అయిపోయింది కదా, ఇంక రేపు ఎల్లుండి వెళ్ళిపోతుంది. సో ఇంక బ్లేమ్ చేసేసింది. ఇప్పటి నుంచి కాదు, 2 వీక్స్ నుంచి ఆమె చేస్తూనే ఉంది తనుజని. పిచ్చ టార్గెట్ అండి, వరస్ట్. అట్లా టార్గెట్ చేయొద్దు అసలు. అయితే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? దివ్య. దివ్యానా? బట్ ఈ వీక్ లో ఎలిమినేషన్ లేదంటున్నారు, మీరేమంటారు? లేకపోతే నెక్స్ట్ వీక్ లో అవుతుంది. దానికి ఎందుకు? అది ఏదో పెద్ద ఏదో అయినట్టు సాల్వ్ చేయలేని పజిల్ అన్నట్టు అడుగుతున్నా బ్రో. ఇంపాక్ట్ తనుజకి ఇంకా ప్లస్ అవుతుందండి. ఇప్పుడు తనకి ఆల్రెడీ ఇప్పుడు మొన్న నాగార్జున గారు తిట్టున్నారు. ఈ విషయంలో చాలా వరకు చాలా మంది తగ్గారు. తనుజ గారి ఫ్యాన్స్ కాబట్టి మిగతా వాళ్ళందరూ అంత లేదులే అని చెప్పేసి ఒకటి పడిపోయింది తనుజ గారి మీద. ఈ నెగిటివ్ మళ్ళీ పాజిటివ్ చేస్తుంది ఎవరంటే దివ్యానే. ఆమె అనుకుంటుంది పాపం నేను ఏదో ఇది చేసేస్తానని. నేను చెప్పాలి మళ్ళీ పైకి లేపేది దివ్యానే లేపుతుంది. అసలు అది కరెక్ట్ కాదు. సో మనం ఇక్కడ ఎంత మాట్లాడుకున్నా అదా పోదు కాబట్టి అది వేరే విషయం. సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ వచ్చి తనుజ గారితో జాగ్రత్తగా ఉండని చెప్పింది హస్బెండ్ కి. ఎట్లా చూపించారు? చూసేదేం లేదండి. అదే సుమ్ము అని చెప్పేసి ఈమె దగ్గర అవడం, ఆయన వచ్చేసి నాకు సెకండ్ 2 పెళ్ళైన పర్లేదు అని చెప్పేసి ఆయన అనడం, ఈమె ఆమెకి కాలినట్టుందని నా ఫీలింగ్ అండి. అంతే తప్ప వేరేదైతే కాదు. ఆమె దాన్ని ఎలా చెప్పాలో తెలియక నువ్వు ఇట్లా ఉండకలే, బాగోదు, కరెక్ట్ కాదు. ఆమె ఎవరు హైప్ లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. పిచ్చ కాకపోతే ఎవరు హైప్ లో ఉన్నారు? తనుజ గారే కదా మామూలుగా అందరూ తెలిసిన విషయమే. అది అంటే పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అది వేరే విషయం ఉన్నారు. ఓకేనా? అలాంటప్పుడు ఈమె ఇట్లా చెప్పడం అనేది రాంగ్ థింగ్. ఆమె జలస్ ఫీల్ అయింది. అది ముమ్మాటికి 100కి 200% నిజం. అది పవన్ వాళ్ళ మదర్ కి ఒక శారీ గిఫ్ట్ గా ఇవ్వడం తనుజ ఎట్లా చూశారు? ఏదో అండి పిచ్చోని చేసేస్తుంది పాపం. మళ్ళీ పిచ్చోని చేస్తుంది కళ్యాణ్ని. ఎందుకు అమ్మాయి అలా చేయడం అంటే నన్ను బాగా చూసుకున్నావు కళ్యాణ్ నువ్వు, అందుకే నేను ఇచ్చాను కదా. పాయింట్ బానే ఉంది, ఓకేనా, పాయింట్ బానే ఉంది. కానీ నేనేమంటానంటే నేను అంత బాగా చూసుకున్నప్పుడు మరి లాస్ట్ ఎందుకు సాటర్డే రోజు నాగార్జున గారు అడిగినప్పుడు నాకు అవసరం ఎవరు హెల్ప్ చేయట్లేదు అన్నారు. అప్పుడేం పోయింది, ఇప్పుడేం వచ్చింది? మంచితనం చూపించుకోవాలనుకుంటుందేమో మేబీ. లాస్ట్ సాటర్డే తిట్టారు కదా నాగార్జున గారు. సో జనాల మధ్య ఉన్న నెగిటివిటీ ఎన్ని పోయిందేమో అని చెప్పి శారీ తీసుకొచ్చి ఇచ్చింది. అంత అవసరం లేదు. నిజంగా అమ్మాయి శారీ పెట్టాలనుకుంటే బిగ్ బాస్ అవసరం పెట్టక్కర్లేదు. బయటకు వచ్చింది అది పెట్టుకోవచ్చు. అదే మాట అక్కడ చెప్పుండొచ్చు, సింపతి అని నా ఫీలింగ్. అలా కాదు అనుకుంటే ఫ్యాన్స్ మీ ఇష్టం. అది అందుకే తనుజ డ్రామా క్వీన్, డ్రామా యాక్టర్ అంటున్నారు అనుకోవచ్చా? నేను అంత పెద్ద ఓట్లు ఇవ్వనండి పాపం ఒక అమ్మాయి గురించి. డ్రామా క్వీన్ అవన్నీ చెప్పను. కాకపోతే అది కరెక్ట్ కాదని చెప్తున్నాను. అక్కడ ఆ టైంలో ఇవ్వాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. అయితే దివ్య స్ట్రేట్ ఫార్వర్డ్ ట్రూగా ఆడుతుందని చెప్పేసి తన ఫ్యాన్స్ చెప్తున్నారు, మీరేమంటారు? అవి స్ట్రైట్ ఫార్వర్డే, కాకపోతే జలస్ కూడా ఎక్కువే. జలసీ క్వీన్ ఏమి అర్థమవుతుందా? అది తగ్గించుకుంటే బాగుంటుంది. అందుకే ఇప్పుడు పంపించేస్తున్నారు. ఆ గేమ్ బానే ఉంటదండి. దివ్య గారు గేమ్ బాగానే ఆడతారు. అర్థమవుతుందా? బాండింగ్ కరెక్ట్ గానే ఉంది. నేను చెప్పండి తనుజ గారి కంటే కూడా బన్నీ గారితో దివ్య బాండింగ్ చాలా బాగుంటది. చాలా కరెక్ట్ గా ప్యూర్ గా ఉంది. కాకపోతే అతిగా ఎక్కువ జలస్ పడినా కూడా వరస్ట్ గా ఉంటది. సో అదే చెప్తున్నా. నా బాధ ఏంటంటే నేను చెప్పేది రేపటి రోజున బన్నీ గారి కూతురు కూడా పక్కన పెట్టేస్తుంది దివ్య గారిని కానీ వాళ్ళకి తీసుకొని వెళ్తే మాత్రం. సో అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. కూతురు కూడా వచ్చి దివ్యతో జాగ్రత్తగా ఉండమని చెప్పింది. దానికి చెప్పింది పాపం ఈ వేట దూరం అయిపోతావు రేపు మా డాడీ అనుకుంటే మాకు నువ్వు మా అన్న అని చెప్పి ఎలా వెళ్తుందని భయం వేసిందేమో మేబీ.